స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ పోసుకుందాము. వేడైన తర్వాత ఒక గుప్పుడు పల్లీలు వేసుకుని చక్కగా వేపేసుకుందామండి. ఒక గిన్నెలో తీసేసుకుందాము. వేగిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా ఇవి కూడా వేపేసుకుని ఒక గిన్నెలో తీసేసుకుందామండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మరొక స్పూన్ ఆయిల్ పోసుకుని 2 టమాటాలు, సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, మునగాకు 2 గుప్పులు మునగాకు, లేత మునగాకు వేసేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాము. సరిపోద్ది. ఎక్కువ మగ్గాల్సిన పని లేదు, సగం ఉడికి సరిపోద్ది అనమాట. వేసేసిన స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టేసుకుందాం. ఇంకా దీనిలోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసిన అనమాట. ఇవి చల్లారిన తర్వాత ఇవి కొంచెం కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బరకగా అనమాట. ఇలా వేసుకుంటే బాగుంటుంది. దానిలోకి మనం టమాటాలు అవి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా కోర్సులాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయొద్దు, కచ్చపచ్చ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని పచ్చడి తింటే చాలా బాగుంటుంది.